కరెక్ట్ ప్లేస్ కి పట్టిన అప్ అండ్ డౌన్ ఉంది కదా మీరు ముందు రండి. అన్న ఒక నిమిషం ఆపన్నా. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ని ఎలా వర్గీకరించాలనే అంశం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ కమిటీని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మాదిగ, ఆది ఆంధ్ర, గొడారి, గోసంగి కులాల నాయకులందరూ, అదేవిధంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, మాదిగ జాతి ప్రజలందరూ కూడా కమిషన్ దృష్టికి మేము ఎస్ఎల్ను ఏబిసిడీలుగా వర్గీకరించాలని మేము వినతి పత్రాలు ఇవ్వడానికి ఈరోజు అన్ని కులాలని, ఎస్సీల్లో ఉన్నటువంటి అన్ని కులాలని కూడా వర్గీకరణ కోరుకునే కులాలన్నింటినీ కూడా గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము అందరం ఐక్యంగా కలిసిపోవడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎస్సీల వర్గీకరణపై అధ్యయనం చేయడానికి విచ్చేసినటువంటి కమిషన్కి మేము ఎంఆర్పిఎస్ తరఫున, గౌరవ మందకృష్ణ మాదిగ గారి తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. మా 30 ఏళ్ల ఆకాంక్షకు, మా పోరాటానికి గుర్తింపుగా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరగా అమలు చేయాలని, రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ యొక్క గడువు 60 రోజులుగా ఉంది కాబట్టి కమిషన్ కూడా త్వరగా తన నివేదికని నెలలోపులోనే పూర్తి చేసి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మాదిగా మిగిలిన కులాల ప్రజలందరిలో కూడా ఏబిసిడీలుగా వర్గీకరించి వాళ్ళకి రావాల్సినటువంటి విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అందించాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని, గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. అవును, మాదిగలు, ఆది ఆంధ్రులు, గొడారి, గొసంగి అన్ని కులాలు ఉన్నారు. ఆది ఆంధ్రుల నుంచి ఎవరన్నా కూడా రండి.